హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ చూద్దామండి. యాజ్ పర్ వాస్తు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ అండి. ఇది డబల్ బెడ్రూము, లగ్జరీగా డిజైన్ చేశాం దీన్ని. ఇది మెజర్మెంట్స్ తీసుకుంటే 28 feet 3 inches ఇంటూ 36 feet 7.5 inches అండి. ఇది మెజర్మెంట్స్. టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా లగ్జరీగా డిజైన్ చేయడం అయింది. మంచి హౌస్ ప్లాన్ ఇది. ఈస్ట్ ఫేసింగ్ యాజ్ పర్ వాస్తు సజెస్ట్ చేసిన మంచి హౌస్ ప్లాన్ ఇది. మనం ఈ ప్లాన్ కానీ చూస్తే డబల్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్, రెండిటికి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాము. సర్వీస్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్, లాబీ, లివింగ్ అండ్ డైనింగ్ రూమ్ అండి. ఈ హౌస్ మనం చూసినట్లయితే బెడ్రూమ్ నెంబర్ 1 అండి. బెడ్రూమ్ నెంబర్ 1 అంటే మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ మన మెజర్మెంట్స్ తీసుకుంటే 12 feet ఇంటూ 12 feet అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ అండి. దీనికి మనం అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాము. అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసి 4 feet ఇంటూ 8 feet అండి. చాలా సఫిషియెంట్ ఉంటుంది టాయిలెట్, అటాచ్డ్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్ కి. బెడ్రూమ్ నెంబర్ 2 తీసుకుంటే 12 feet ఇంటూ 10 feet అండి. ఇది కూడా చాలా సఫిషియెంట్ గానే ఉంటుంది. బెడ్రూమ్ ఫ్రీగా ఉంటుంది. దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాము. ఈ అటాచ్డ్ టాయిలెట్ తీసుకుంటే 8 feet ఇంటూ 4 feet అండి. దీనికి కూడా సేమ్ మెజర్మెంట్సే. మాస్టర్ బెడ్రూమ్ కి మనం ఏదైతే టాయిలెట్ మెజర్మెంట్స్ ఇచ్చామో అదే మెజర్మెంట్సే. చాలా ఫ్రీగా ఉంటుంది. బెడ్రూమ్ నెంబర్ 2 కూడా అటాచ్డ్ టాయిలెట్. లివింగ్ రూమ్ అండి. లివింగ్ రూమ్ కమ్ డైనింగ్ ఏరియా. బాగా పెద్దదిగా హాల్ డిజైన్ చేయడం జరిగింది. బాగా స్పేసెస్ గా ఉంటుంది. దీని మెజర్మెంట్స్ కానీ మనం చూస్తే 13 feet ఇంటూ 23 feet 1.5 inches అండి. పెద్ద హాల్ అండి. చాలా సఫిషియెంట్ గా, చాలా ఫ్రీగా ఉంటుంది. దీంట్లోనే డైనింగ్ ఏరియా ఒక కార్నర్ లో, సర్వీస్ రూమ్ కి, విండోకి ఈ ఏరియాలో ఒక కార్నర్ లో మనం డైనింగ్ ఏరియా కూడా, డైనింగ్ టేబుల్ వేసుకుని ఫ్రీగా మనం ఇక్కడ డైనింగ్ ఏరియాను కూడా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక షింక్ ఇచ్చామండి. హ్యాండ్ వాష్ కి, ఏదన్నా యూటిలిటీకి పనికి వచ్చేటట్టు మనకు షింక్ ఇవ్వడం జరిగింది ఏరియాలో. ఇదండి లివింగ్ రూమ్ కమ్ డైనింగ్ కి మెజర్మెంట్స్. చాలా ఫ్రీగా ఉంటుంది ఓవరాల్ గా ఇది. దీంట్లో మళ్ళీ మనం కిచెన్ తీసుకున్నాం అనుకోండి. కిచెన్ వచ్చేసి చాలా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 9 feet ఇంటూ 8 feet 4.5 inches అండి. ఫ్రీగా ఉంటుంది కిచెన్ కూడా. కిచెన్ నుంచి మనకి జస్ట్ బయటికి రాగానే ఇక్కడ సర్వీస్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. సర్వీస్ ఏరియా కూడా చాలా ఫ్రీగా, లెంతీగా ఉంటుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోను, డ్రై వాష్ చేసుకొని కానీ, ఏదన్నా యూటిలిటీకి, ఏదన్నా ఒక పర్పస్ అనేది సర్వీస్ ఏరియా మనం ప్రొవైడ్ జరిగింది. చాలా ఫ్రీగా ఉంటుంది సర్వీస్ ఏరియా కూడా. మనం దీని మెజర్మెంట్స్ తీసుకుంటే 8 feet 3 inches ఇంటూ 4 feet అండి. చాలా ఫ్రీగా ఉంటుంది సర్వీస్ ఏరియా కూడా. ఏదన్నా కిచెన్ పర్పస్ కానీ, లేకపోతే డైనింగ్ పర్పస్ కానీ ఏదన్నా యూజ్ చేసుకునే దానికి మనకు సర్వీస్ ఏరియా దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే పూజా రూమ్ తీసుకున్నామండి. పూజా రూమ్ తీసుకుంటే మనం 9 feet ఇంటూ 4 feet అండి. కొంచెం లెంతీగా ఉంటుంది కానీ యూటిలిటీకి కూడా దీన్ని పర్పస్ మనం కొంచెం యూజ్ అవుతుంది. బాగా స్పేసియస్ గా కూడా ఉంటుంది పూజ గది. మనం పూజ గది కూడా చేయడం ప్రొవైడ్ జరిగింది. చాలా స్పేసియస్ గా ఉంటుంది పూజ గది కూడా. ఇది యాజ్ పర్ వాస్తు ఏంటంటే సజెస్ట్ చేసిన మంచి హౌస్ ప్లాన్ అండి. పూజ గది అండి. చాలా స్పేసియస్ గా ఉంటుంది, ఫ్రీగా కూడా ఉంటుంది. డైరెక్ట్ గా లివింగ్ ఏరియా నుంచి మనం ఏంటంటే
పూజ గది డైరెక్ట్ ఎంట్రన్స్ ఉందండి, బాగా స్పేసెస్ గా కూడా ఉంటుంది. లాబీ తీసుకున్నామంటే మెయిన్ డోర్ కి ఎంట్రన్స్ కి ఫస్ట్ రూమ్ అండి లాబీ. ఇక్కడ ఏంటంటే గెస్ట్లు ఎవరన్నా కూర్చొని ఏదైనా మాట్లాడుకునే దానికి లాబీ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. లాబీ మెజర్మెంట్స్ తీసుకుంటే మనం 9 feet ఇంటూ 14 feet అంటే లాబీ. బాగా ఇక్కడ ఏంటంటే మనం సోఫాలు వేసుకుని కూర్చొని మాట్లాడేదానికి దీని పర్పస్ కి ఏంటంటే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది, ఫ్రీగా ఉంటుంది. ఇది ఒక లాబీ అండి, రూమ్ ఇది. మనం నెక్స్ట్ వరండా కానీ తీసుకున్నాం అనుకోండి, 6 feet ఇంటూ 14 feet 5 inches అండి, ఫ్రీగా ఉంటుంది మనకు వరండా కూడా. వరండాలో నుంచి స్టెప్స్ అండి, స్టేర్ కేసు అప్ స్టేర్ కి. బయటే మనం ఇవ్వడం జరిగిన స్టెప్స్ కూడా యాజ్ పర్ వాస్తు ఏంటంటే సౌత్ ఈస్ట్ లో మనం స్టెప్స్ ఇవ్వడం జరిగింది. సౌత్ ఈస్ట్ లో మనకు స్టెప్స్ యాజ్ పర్ వాస్తు ఏంటంటే కరెక్ట్ పొజిషన్ అండి. మన మెయిన్ డోర్ కూడా కరెక్ట్ పొజిషన్. మనం ఇప్పుడు వెంటిలేషన్ కానీ తీసుకుంటే మెయిన్ డోర్ కి బోత్ సైడ్స్ అన్నమాట, రెండు పక్కలు ఏంటంటే మనం విండో ఇవ్వడం జరిగింది. మనం అదే లాబీలో మన రూమ్ లో తీసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ రూమ్ లో ఇక్కడ ఏంటంటే 4 windows ఇవ్వడం జరిగింది. బాగా ఎయిర్ మూవ్ అయ్యేదానికి, ఫ్రెష్ ఎయిర్ వచ్చేదానికి ఇక్కడ ఏంటంటే మనం నీట్ గా లైటింగ్ కి బాగా నీట్ గా ఇవ్వడం జరిగింది. హాల్లో తీసుకుంటే 2 windows ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే సౌత్ సైడ్ కూడా ఇంకో విండో ఇవ్వడం జరిగింది, ఫ్రీగా ఎయిర్ మూవ్ అవుతుంది. ఇక్కడ మనం బెడ్రూమ్స్ తీసుకుంటే క్రాస్ వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది, ఫ్రీగా ఎయిర్ మూవ్ అయ్యేదానికి కూడా. బెడ్రూమ్ నెంబర్ 2 కూడా క్రాస్ వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. టాయిలెట్ వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. బోత్ టాయిలెట్స్, రెండు టాయిలెట్స్ కి నీట్ గా వెంటిలేషన్ ఉంది, ఏ ప్రాబ్లం ఉండదు. లాబీ తీసుకున్న లాబీలో కూడా మనం ఏంటంటే ఒక విండో ఇవ్వడం జరిగింది. కిచెన్ లో కూడా క్రాస్ వెంటిలేషన్ ఉంది, ఎయిర్ బాగా ఫ్రీగా మూవ్ అవుతుంది. అట్లాగే మనం పూజ గదిలో కూడా ఏదైనా కడ్డీలు మనం వెలిగించినప్పుడు కూడా ఎయిర్ బాగా ఫ్రీ మూవ్ అయ్యేదని ఇక్కడ కూడా మనం వెంటిలేషన్ జరిగింది. ఓవరాల్ గా ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు అండి. వెంటిలేషన్ పరంగా చెప్పాలంటే మనకి ఎటువంటి ఎయిర్ అనేది బ్లాక్ అవ్వకుండా డిజైన్ జరిగింది, ఫ్రీ ఎయిర్ మూవ్ అవుతుంది ఈ ప్లాన్ లో. ఓవరాల్ గా ఇదండి హౌస్ ప్లాన్ విత్ మెజర్మెంట్స్, విండోస్. మీకు ఇదేంటంటే ప్రొజెక్షన్ ఇది ఒక 2 feet దాకా ఇవ్వడం జరిగింది సన్ సైడ్. అన్ని పక్కల మనం ఏంటంటే సన్ సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏంటంటే రెయిన్ వాటర్ ఏంటంటే విండోస్ లోకి రాకుండా మనం ఏంటంటే వెంటిలేషన్ ఏమి డిస్టర్బ్ కాకుండా సన్ సైడ్ కూడా ఇవ్వడం ప్రొవైడ్ జరిగింది. ఇదండి ఓవరాల్ గా హౌస్ ప్లాన్ ఇది. ఇప్పుడు మనం దీన్ని ఏరియా చూద్దాము, ఏరియా ఎస్టిమేషన్ చూద్దామండి. టోటల్ ఏరియా వచ్చేసి మనం ఎస్ఎఫ్టీలో కానీ తీసుకుంటే 1204.15 ఎస్ఎఫ్టీ అండి, ఇది స్క్వేర్ ఫీట్. దీన్ని కానీ మనం అంకణంలో కొన్ని కన్వర్ట్ చేసుకుంటే 16.72 అంకణాలండి. ఇది 16.72 అంకణాల్లో వస్తుందండి. మనం ఒకవేళ దీని ఎస్టిమేషన్ కానీ తీసుకుంటే ఇది వచ్చేసి 18,70,000 నుండి 21 lakhs దాకా అవుతుందండి ఎస్టిమేషన్. ఇదండి దీని ఓవరాల్ ఎస్టిమేషన్, దీని కాస్ట్. మంచి హౌస్ ప్లాన్ అండి ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ యువర్ ఎంకరేజ్మెంట్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు ఈ ప్లాన్ నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఫ్యూచర్గా దేనికన్నా ఉపయోగపడుతుంది. ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.